అనుదినం దేవునితో. ప్రైజ్ ద లార్డ్. అనుదినం దేవునితోనే కార్యక్రమాన్ని చూస్తున్న మీ అందరికీ మన ప్రభువైన రక్షకుడైన యేసుక్రీస్తు ఘనమైన నామంలో వందనాలు. ఉదయకాలం దేవుని వాక్యం చూసుకుందాం. మత్తయి సువార్త 16వ అధ్యాయం 25వ వచనం. తన ప్రాణమును రక్షించుకొనగోరువాడు దాన్ని పోగొట్టుకొనును, నా నిమిత్తము తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకొనును. పాలస్తీనా దేశంలో 2 సముద్రాలు ఉన్నాయి. ఒకే నది నీరు ఈ 2 సముద్రాల్లోకి వచ్చి చేరుతుంది. ఈ నది యోర్దాను నది. ఈ 2 సముద్రాలలో ఒకటి చాలా ఆహ్లాదకరంగా, చాలా చూడముచ్చటగా ఉంటుంది. దాంట్లో విస్తారమైనటువంటి చేపలు ఉన్నాయి. దాని తీరం అంతా చాలా పచ్చగా సుందరంగా ఉంటుంది. దాని ఇరుప్రక్కల చాలా చెట్లున్నాయి. అవి వాటి కాలంలో పుష్పిస్తూ చక్కగా ఫలిస్తూ ఉంటాయి. దాని కొమ్మలు చాలా విస్తరించి చక్కటి నీడనిస్తూ ఉంటాయి. దాని వేళ్ళు సముద్రంలో బాగా చొచ్చుకుపోయి నీటిని బాగా పీల్చుకుంటూ ఉంటాయి. ఆ నీళ్లు చాలా మధురంగా ఉంటాయి. ఆ సముద్రపు తీరంలో ఇసుక తినుల మీద పిల్లలు ఆడుకుంటూ ఉంటారు. ఒకసారి పిల్లలు అలాగా ఆడుకుంటూ ఉన్నప్పుడు యేసుక్రీస్తు ప్రభువారు అదే చోట ఉన్నాడు. ఆ దృశ్యాన్ని చూసి ఆయన చాలా సంతోషించినాడు. వెండిలాగా మెరుస్తున్నటువంటి ఆ తీర ప్రాంతాలను, ఆ పరిసరాలను యేసుక్రీస్తు ప్రభువారు గమనిస్తూ ఎన్నో ఉపమానాలు కూడా చెప్పినాడు. 5,000 మంది ప్రజలు పోషించబడినటువంటి స్థలము ఈ స్థలానికి ఎక్కువ దూరంలో లేదు. అదే గలిలయ సముద్రం. ఆ తీరమే గలిలయ సముద్ర తీరం. యోర్దాను నది దక్షిణంగా ప్రవహిస్తూ వేరొక సముద్రంలో కలుస్తుంది. ఆ సముద్రంలో చేపల సంచారం కనపడదు. పుష్పించే చిగురించే చెట్ల ఉనికి కనపడదు. పక్షుల కోలాహలం వినపడదు. తీరంలో పిల్లల ఆటలు కనపడవు. ప్రయాణికులు లేదా యాత్రికులు ఈ సముద్ర మార్గంలోకి రావడానికి కూడా ఇష్టపడరు. ఈ నీటిపై ఎప్పుడు గాలులు చాలా బలంగా వీస్తూ ఉంటాయి. ఈ సముద్రపు నీటిని మనుషులు కానీ, మృగాలు కానీ, ఆఖరికి పక్షులు కూడా త్రాగవు. దీనినే మృత సముద్రం అంటారు. యోర్దాను నది నీరు మృత సముద్రంలో కలుస్తుంది. అలాగే గలిలయ సముద్రంలో కూడా కలుస్తుంది. అయితే గలిలయ సముద్రపు నీరు మధురంగా ఉంటుంది. ఇంకా మధురంగా అది మారుతుంది. మృత సముద్రపు నీటిలో యోర్దాను నది నీరు కలిసినప్పటికీ ఆ నీటి స్వభావంలో ఏ మార్పు లేదు. అవి నిర్మింపబడిన ప్రాంతపు నేలను బట్టి, దేశ నైసర్గిక స్థితిగతులను బట్టి ఆ నీళ్ళ స్థితి ఆధారపడలేదు. వ్యత్యాసం ఏమిటంటే గలిలయ సముద్రంలోనికి వచ్చి కలిసే నీరు అంతే పరిమాణంలో వేరొక దిక్కు నుండి బయటికి ప్రవహిస్తుంది. ఇచ్చి పుచ్చుకోవడం అనేది ఈ సముద్రానికి ఉన్నటువంటి లక్షణం. అయితే మృత సముద్రం పరిస్థితి వేరు. మృత సముద్రంలోనికి వచ్చి కలిసే నీరు అలాగే నిలిచిపోతుంది. అది అక్కడే ఉంటుంది. బయటికి ప్రవహించే పరిస్థితి ఈ సముద్రానికి లేదు. ఈ ప్రపంచంలో 2 రకాలైన ప్రజలున్నారు. ఒక గుంపు గలిలయ సముద్రంలాగా ఉంటారు. ఇంకొక గుంపు మృత సముద్రంలాగా ఉంటారు. ప్రియమైన దేవుని బిడ్డ, నువ్వు ఏ గుంపుకు చెందినవాడవు? మనము గలిలయ సముద్రంలాగా ఇచ్చి పుచ్చుకున్నటువంటి ధోరణి కలిగి ఉండాలి. దేవుడు మనకిచ్చినటువంటి రక్షణను, దేవుడు మనకిచ్చినటువంటి విడుదలను, స్వస్థతను, సమాధానాన్ని, దేవుడు మనకిచ్చినటువంటి ఆయుష్ను, దేవుని దగ్గర నుండి ఉచితంగా మనం పొందుకున్నటువంటి దీవెనలను, ఆశీర్వాదాలను మనం అలాగే ఉంచేసుకోకూడదు. మృత సముద్రంలాగా దేవుని వద్ద నుండి దీవెనలు, ఆశీర్వాదములను ఉచితంగా పొందుకున్నాం. అనేకులు దేవుని చేత దీవించబడే విధంగా, ఆశీర్వదించబడే విధంగా వారిని దేవుని యొద్దకు మనం నడిపించాలి. దేవుని కృప ద్వారా రక్షణను పొందుకున్నటువంటి మనము మన సాక్ష్యాన్ని అనేకులకు చెప్పి ఆ రక్షణ భాగ్యం ఇతరులు కూడా పొందుకునే విధంగా వారిని దేవుని ప్రేమ వద్దకు నడిపించాలి. దేవుడిచ్చినటువంటి స్వస్థతను, దేవుడిచ్చినటువంటి విడుదలను, దేవుడిచ్చినటువంటి సమాధానాన్ని, దేవుడిచ్చినటువంటి ఆశీర్వాదాన్ని మనం మనలోనే అలాగే ఉంచేసుకోకూడదు. మృత సముద్రంలాగా మనం అలాగే మౌనంగా ఉండడం వలన ఎవరికి ఏ మేలు చేయలేం. ఒక క్రైస్తవుడు అనేకులకు మేలు చేసేవాడు దేవుని సంబంధి. దేవుడిచ్చినటువంటి ఆశ్చర్యకార్యాలను, దేవుడిచ్చినటువంటి ఉచితమైనటువంటి మేలులను, దేవుడిచ్చిన గొప్ప ధననిధిని, దేవుడిచ్చిన ఐశ్వర్యము, దేవుడిచ్చినటువంటి సమస్తమును దేవుని పని కొరకు, దేవుని మహిమ కొరకు, దేవుని రాజ్య విస్తరణ కొరకు దాన్ని మనం తప్పకుండా వాడాలి. గలిలయ సముద్రంలాగా ఇచ్చి పుచ్చుకునేటువంటి లక్షణాన్ని మనం కలిగి ఉండాలి. గలిలయ సముద్రము ఎంత నీరు అది పొందుకుంటుందో తిరిగి అంతే పరిమాణంలో అది బయటికి ప్రవహిస్తుంది. మనం దేవుని దగ్గర నుండి ఎంత దీవెనలను, ఎంత ఆశీర్వాదములను, ఎంత స్వస్థతలను, ఎన్ని గొప్ప ఆశీర్వాదాలను పొందుకున్నామో వాటిని మనం ప్రజలకు
పొందుకునే విధంగా, వారు కూడా దీవించబడే విధంగా, వారు కూడా ఆశీర్వదించబడే విధంగా, వారు కూడా స్వస్థత పొందే విధంగా, వారు కూడా దురాత్మల నుంచి, దెయ్యాల నుంచి, బలహీనతల నుంచి, పాపాల నుంచి విడుదల పొందే విధంగా, పాప క్షమాపణ పొందుకునే విధంగా, పరలోక రాజ్య వారసులుగా వారు కూడా అయ్యే విధంగా మనం తప్పకుండా దేవుని ప్రేమను ప్రకటించాలి. మనం పొందుకున్న ప్రతి వాటిని కూడా మనం అలాగే ఉంచేసుకోకూడదు. అలాగే ఉంచుకోవడం వలన మనకి ఏ విధమైన మేలు ఉండదు. అది ఎవరికి ఏ మేలు చేయదు. ఈ ప్రాణమే దేవుడిచ్చింది. అలాంటి ఈ ప్రాణాన్ని దేవుని కొరకు పెట్టి హతసాక్షులైన వారు ఎంతోమంది ఉన్నారు. అలాంటప్పుడు మనం దేవుని ద్వారా ఉచితంగా పొందుకున్నటువంటి ఈ ఈవులన్నిటిని కూడా, ఈ వరాలన్నిటిని కూడా దేవుని మహిమ కొరకు వాడి దేవుని రాజ్యంలోకి ఆత్మను చేర్చుటకు, దేవుని ప్రేమను ప్రకటించుటకు ప్రభు మనకు సాయం చేయనుగాక. కళ్ళు మూసుకోండి, ప్రార్థన చేస్తాం. పరిశుద్ధుడైన తండ్రి, ప్రేమగల నాయన, ఈ ఉదయకాలం తండ్రి, మీరు ఇచ్చిన శ్రేష్టమైనటువంటి వాక్యాన్ని బట్టి నీకు వందనాలు. తన ప్రాణమును రక్షించుకున్న గోరువాడు దాన్ని పోగొట్టుకునన్నారు. నా నిమిత్తం తన ప్రాణమును పోగొట్టుకున్నవాడు దాన్ని దక్కించుకును అని సెలవిస్తున్నారు. గలిలయ సముద్రంలాగా ఇచ్చి పుచ్చుకునే లక్షణాన్ని మేము కలిగి ఉండటకు సహాయం చేయండి. అవును నా తండ్రి, మీ దగ్గర నుండి మేము ఉచితంగా పొందుకున్నాం దీవెనలు, ఆశీర్వాదాలు, స్వస్థతలు, విడుదలను, మేలులను ఎన్నో ప్రభువా. ఇవన్నీ మీరు మీ ఉచితమైన కృప ద్వారా మాకు అనుగ్రహించున్నారు. కాబట్టి మేము పొందుకున్నటువంటి ఈ మేలులను అనేకులు మేలు పొందే విధంగా, అనేకులు నీ చేత దీవించబడే విధంగా వారిని నీ యొద్దకు నడిపించుటకు మాకు సహాయం చేయండి. మా సాక్ష్యాన్ని చెప్పి అనేకులు నీ ప్రేమను ప్రకటించే కృప దయచేయండి. మౌనంగా అలాగే ఎవరికి చెప్పకుండా ఉండడం వలన ఎవరికి మేము ఏ మేలు చేయలేం. మృత సముద్రం ఎవరికి ఏం మేలు లేదు నాయన. మృత సముద్రం వలన ఎవరికి ఏం లేదు. పిల్లల కోలాహలం, ఆటపాటలు ఉండవు, పక్షుల కోలాహలం ఉండదు, పుష్పించే చిగురించే చెట్ల ఉనికి అస్సలు కనపడదు. చేపలు కూడా ఉండవు. దానివలన ఎవరికి ఏ ఉపయోగం లేదు. మృత సముద్రంలాగా మేము ఎన్నడూ ఉండనివ్వవద్దు తండ్రి. నా ప్రియమైన ప్రభు, అనేకులకు ఉపకారం చేసే విధంగా ఉన్నాడు. ఉచితమైన మేలతో మీరు నింపబడి ఉన్నారు. అలాంటి లక్షణాలే మాకు మీరు దయచేయండి. ఈ వాక్యం వెంటనే ప్రతి ఒక్కరిని మీరు దర్శించండి, సహాయం చేయండి. గర్భవతులను దర్శించండి, సుఖప్రసవం దయచేయండి. అనారోగ్యంతో మీరు ముట్టండి. ఉద్యోగుల కోసం ప్రయాసపడే వరకు మీరు సాయం చేయండి. గర్భఫలం కొరకు ఎదురు చూసే వరకు మీరు కృప చూపించండి. మూర్ఖులై, మొండి వాళ్ళై, తిరుగుబడుతున్నటువంటి పిల్లల్ని మీరు మార్చివేయండి. నా ప్రియమైన తండ్రి, ఈ వాక్యం పెట్టిన ప్రతి ఒక్కరిపై మీ హస్తం ఉంచండి నాయన. అందరినీ మీరు దీవించండి. నీ కొరకు సాక్షులుగా బ్రతుకుటకు మీ పరిశుద్ధాత్మ సహాయమును మెండుగా దయచేయమని యేసు సర్వశక్తిగల నామములో అడిగి వేడుకుంటున్నాను తండ్రి, ఆమెన్. ఈ వాక్యం విన్న ప్రియమైన దేవుని బిడ్డలారా, దయచేసి దేవుని వాక్యం అనేకులు విని మేలు పొందే విధంగా, రక్షణ పొందే విధంగా, ఆశీర్వదించబడే విధంగా దేవుని వాక్యాన్ని షేర్ చేయండి. ఛానల్ను సబ్స్క్రైబ్ చేసుకోండి. మీ ప్రార్థన అవసరాలను కామెంట్ సెక్షన్లో తెలియజేసినట్లయితే మీ కొరకు తప్పకుండా ప్రార్థన చేస్తాం. ఈ వాక్యం విన్న మీలో ఇంకా రక్షించబడని వారు ఎవరైనా ఉన్నట్లయితే దయచేసి క్రీస్తు ప్రభువారికి మీ హృదయాన్ని ఇవ్వండి. పాపుల కొరకే ఆయన ఈ లోకానికి వచ్చినాడు. కలువరి శిలువలో ఆయన తన పరిశుద్ధమైన రక్తాన్ని, విలువైన రక్తాన్ని ప్రేమించి, పాపులను ప్రేమించి వారి రక్షణ కొరకు, వారిని పరలోక రాజ్య వారసులుగా చేరని ఉద్దేశంతో ఆయన శిలువలో తన రక్తాన్ని గార్చినాడు. ఆయన రక్తంలో కడుగబడకపోతే ఒక పాపికి రక్షణ లేదు, నిరీక్షణ లేదు, పాప క్షమాపణ లేదు. కాబట్టి ఆయన ఇచ్చే ఉచితమైన రక్షణను స్వీకరించండి. ఆయన ఇచ్చే ఆహ్వానాన్ని తృణీకరించవద్దండి. దేవుడు మీ ఆత్మను రక్షించునుగాక. గాడ్ బ్లెస్ యు.